హలో వ్యూయర్స్, ఇప్పుడు హైదరాబాదీ రుచుల్లో నాన్ వెజ్ స్నాక్ ఐటెం చికెన్ వడ తయారు చేయడం చూద్దాం. చికెన్ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కేజీ, శనగపప్పు 1 కప్, ఉల్లిపాయలు 1 కప్, పచ్చిమిర్చి 8, కరివేపాకు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, పుదీనా 1/2 కప్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్స్. చికెన్ వడ కోసం ముందుగా 1 కప్ శనగపప్పుని 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ పప్పులోంచి వాటర్ని వంచేసుకోవాలి. దాంట్లో 7-8 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చికెన్ని కీమా లాగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 కప్ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 కప్ పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పు, చికెన్, ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని ఉండలాగా చేసుకుని ఆ ఉండని కొంచెం వెడల్పుగా అయ్యేటట్టుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడని ఇందులో వేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఈ వడను తిరిగేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, అందరూ ఇష్టపడేటట్టుగా చికెన్ వడ తయారైపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.